నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు, తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్ న్యూస్. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు. కాణిపాకం ఆలయంలో సుగంధ పరిమళాలతో ధూపదీప సేవ. ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే లక్ష్యం. ఈవో పెంచల కిషోర్ వెల్లడి. రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు. చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు. బంగారుపాళ్యం కేంద్రంగా అక్రమ దందా. చిత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఆగిన స్టాంప్ పేపర్ల విక్రయాలు. క్రయ విక్రయదారులకు ఇబ్బందులు. కాణిపాకంలో సుగంధ పరిమళాలతో ధూపదీప సేవలను ప్రారంభించిన కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం నుంచి సుందరభరిత సుగంధ పరిమళాలతో కూడిన ధూపదీప సేవలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ మాట్లాడుతూ, ప్రధాన ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు మరియు అనుబంధ ఆలయాల్లో కూడా భక్తులకు ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా సుగంధ పరిమళాలు వెదజల్లే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో పెంచల్ కిషోర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యల ద్వారా ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతతో పాటు భక్తులకు మరింత ప్రశాంతమైన దైవిక అనుభూతి కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఉన్నత అధికారుల మౌఖిక ఆదేశాల మేరకు స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యములతో ధూపం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ స్వామివారి దర్శించుకున్న భక్తులకు మనోభావం దెబ్బతినకుండా మనశ్శాంతిగా ప్రశాంతతగా కోరిన కోరికలు నెరవేరుతుందాను సుగంధ పరిమళ ద్రవ్యములతో ఈరోజు నుండి స్వామివారికి నిరంతరాయంగా ధూపం వేయడానికి చర్యలు తీసుకున్నారు అధికారుల వారు. ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. శుభం భూయాత్. తాళాలు వేసి ఖాళీగా ఉన్న 76,412 గృహాలు, తాళాలు వేసిన 730 ఇళ్లను ఈ నెల 6వ తేదీలోగా పునః పరిశీలించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జనగణనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో పారదర్శకంగా జనగణన నిర్వహించాలన్నారు. తాజా సమాచారం మేరకు 18,91,890కి గాను 17,36,195 గృహాలు సర్వే పూర్తయిందని చెప్పారు. ఇక్కడ 6,246 మంది జనాభా ఉండగా 6,14,328 గణన పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనగణన పూర్తి చేసిన ఇళ్ల డోల్ నంబర్లు, నమోదు చేసిన వివరాలు, ఆన్లైన్లో నమోదైన వివరాలను రికార్డులతో సరిపోల్చాలన్నారు. పెండింగ్లో ఉన్న సర్వే వివరాలను త్వరితగతిన పూర్తి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు మూతబడ్డ తాళాలు వేసిన గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన వివరాలను పరిశీలించాలన్నారు. 2011 జనాభాతో పోలిస్తే ఎక్కడైనా ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తే తహసీల్దార్లు వెంటనే ఆ ప్రాంతంలో పునః పరిశీలించాలన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 2 వారాల పాటు యోగా కార్యక్రమాలు, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు. చిత్తూరు సబ్ రిజిస్టార్ ఆఫీసులో స్టాంప్ పేపర్ల విక్రయాలు ఆగిపోవడంతో క్రయ విక్రయదారులకు గ్రహపాటుగా మారింది. చిత్తూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తాత్కాలికంగా స్టాంప్ పేపర్లు విక్రయాలు ఆగిపోయాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎటువంటి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ జరగాలన్నా స్టాంప్ పేపర్లు తప్పనిసరి. వివిధ డినామినేషన్లో ఉండే రిజిస్ట్రేషన్ స్టాంపులు రిజిస్టార్ కార్యాలయాల్లో తప్ప మరెక్కడా లభించవు. స్టాంప్ వెండర్ల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో చిత్తూరు ఆర్ఓ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్టాంపుల కౌంటర్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ అశ్విని 10 రోజుల క్రితం అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు.
ఆమె స్థానంలో జూనియర్ అసిస్టెంట్ రేణుకను ఇన్ఛార్జిగా నియమించారు. ఈ 10 రోజుల్లో స్టాంప్ పేపర్ల విక్రయాల సందర్భంగా ఆన్లైన్ మాడ్యూల్లో వివరాలు నమోదు చేసే అంశంలో ఆమె బాధ్యతారహితంగా వ్యవహరించారు. దాంతో వివిధ డినామినేషన్లతో కూడిన 241 స్టాంప్ పేపర్లు విక్రయాలు జరగకనే అమ్మకాలు జరిగినట్లు ఆన్లైన్ మాడ్యూల్లో నమోదైంది. ఈ తప్పు సర్దుబాటు చేసేందుకు 10 రోజులుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక సెలవులో వెళ్లిన జూనియర్ అసిస్టెంట్ సోమవారం విధులకు హాజరయ్యారు. మార్కెట్ వాల్యూ, ఆడిట్, జిల్లా రిజిస్ట్రార్ సూచనల మేర గల్లంతైన 241 స్టాంప్ పేపర్ల విక్రయాలపై ఇంటర్నల్ ఆడిట్ చేపట్టారు. దీంతో సోమవారం స్టాంప్ పేపర్ల విక్రయాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎక్కడో జరిగిన పొరపాటు క్రయ విక్రయదారులకు గ్రహపాటుగా మారింది. స్టాంప్ పేపర్ల అమ్మకాలు లేదనడంతో పలువురు క్రయ విక్రయదారులు సమీప ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పరుగులు తీయగా మరికొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకొని వెనుదిరిగారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అక్రమ పశువుల రవాణా కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దమండ్యం మండలంలో అక్రమంగా గోవులు, ఎద్దులను తరలిస్తున్న 10 కంటైనర్ లారీలను గ్రామస్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. సుమారు 300 పశువులను కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కంటైనర్లలో తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. కొక్కంటి క్రాస్ ఎద్దులవారికోట మార్గంలో వెళ్తున్న 15 కంటైనర్లపై అనుమానం రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పెద్దమండ్యం జెడ్పీ హైస్కూల్ సమీపంలో 9 కంటైనర్లను అడ్డుకోగా మరో 6 కంటైనర్లను తప్పించుకొని వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కంటైనర్లను నిలిపివేసి డ్రైవర్లు, క్లీనర్లు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. వాహనాల ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో సత్యసాయి జిల్లాలోని ఎన్పీ కుంట వద్ద కూడా 15 కంటైనర్లను స్థానికులు పట్టుకున్నట్లు సమాచారం. అక్కడ పట్టుబడిన ఒక కంటైనర్లో 10 గోవులు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక యువకుడు మారుతి ఇచ్చిన సమాచారంతో గ్రామస్తులు అప్రమత్తమై లారీలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్లు, క్లీనర్లపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పులివెందులకు చెందిన ఓ వైఎస్ఆర్సీపీ నాయకుడి పేరు వినిపిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులు, అనుకూల ఏర్పాట్లు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థల కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ గణాంకాల ప్రకారం 2026 మే నెలలో మొత్తం 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే మే నెలలో 23.76 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపుగా 2 లక్షల మంది అధికంగా భక్తులు తిరుమలకు వచ్చారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, వసతి కేంద్రాలు, రవాణా సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించడం వల్ల భక్తులకు ఇబ్బందులు లేవని తెలిపారు. భక్తుల రద్దీ పెరిగినప్పటికీ దర్శన ఏర్పాట్లు, లడ్డూ పంపిణీ, వసతి సదుపాయాలు, భద్రతా చర్యలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా టీటీడీ మరోసారి తన నిర్వహణ సామర్థ్యాన్ని చాటుకుంది. భవిష్యత్తులో కూడా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుండటంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. మే నెలలో నమోదైన ఈ రికార్డు సంఖ్య టీటీడీ చరిత్రలో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది.
ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లలోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కన్నయ్యల వాళ్ళ స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయ్యి అక్కడ వాళ్ళని దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషన్ తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చేసి ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీళ్ళు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే వీళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు పంపిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 25 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం 2,11,98,000 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. బంగారం 28 గ్రాములు, వెండి 870 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 18,241 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 2,48,609 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $334, కెనడా $30, UAE 150 డిర్హమ్స్, సింగపూర్ $12, మలేషియా 53 రింగిట్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో డిఈఓ సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలు, ద్రోహాన్ని ఎవరూ మర్చిపోలేదని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తూ 2 ఏళ్లు కాలం గడుపుతూ ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయకుండా ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లైన సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నిశ్చయించుకొని జూన్ 4వ తారీఖున మండల స్థాయిలలో, ఆ తరువాత సమావేశాలు పెడుతూ జూన్ 12వ తారీఖున అన్ని నియోజకవర్గాలలో చంద్రబాబు చేసినటువంటి ఈ వంచనకు, ద్రోహానికి, మోసానికి, కపటానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ఊరేగింపు కార్యక్రమాలని జరపాలనని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా కథనోత్సాహంతో ముందుకు కదిలేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చంద్రబాబు చేసినటువంటి ద్రోహం, ప్రజలకు చేసినటువంటి ఈ పాపానికి గుణపాఠం చెప్పటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కంకణబద్ధమై ప్రతిజ్ఞ చేసేటువంటి తరుణం జూన్ 12గా తీసుకుంటున్నాం. జూన్ 12వ తేదీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో. ఖచ్చితంగా ప్రజలందరూ దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే వాళ్ళకి అర్థమైంది మేము మోసపోయామని. కాబట్టి ప్రజల్లోకి ఇంకా వాళ్ళు చేసినటువంటి నమ్మక ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా
ఈ 10 రోజులు మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పనిచేస్తామని తెలియజేస్తాం. వందలాది మంది మహిళలకు పురుడు పోసి వేలాది మంది మహిళలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ కె పద్మావతి సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రికి తల్లి లాంటి వారని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు, పలువురు డాక్టర్స్, సిబ్బంది కొనియాడారు. బీమా వైద్య శాఖలో 26 ఏళ్ల పాటు పనిచేసి తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి గైనకాలజీ విభాగపు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్గా పదవి విరమణ చేసిన డాక్టర్ కె పద్మావతిని మంగళవారం స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో సన్మాన సభను ఏర్పాటు చేసి డాక్టర్స్, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు, ఇతర డాక్టర్స్, సిబ్బంది మాట్లాడుతూ డాక్టర్ పద్మావతి ఎటువంటి అలుపు లేకుండా, ఎటువంటి తారతమ్యం లేకుండా అందరితో కలుపుగోలుగా ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు, డెలివరీలు చేసి కొంతకాలం మెడికల్ సూపరింటెండెంట్గాను పనిచేసి అటు కుటుంబంలోనూ ఉన్నతంగా ఉంటూ పలు అవార్డులు పొంది తిరుపతి ఆసుపత్రిలో విజయవంతమైన మహిళగా నిలిచారని పలువురు డాక్టర్స్, సిబ్బంది కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ పాలనపై బీజేపీ తిరుపతి జిల్లా స్థాయి కార్యశాలను నిర్వహించారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా, ప్రతి ఇంటిపై కమలం జెండా ఎగురేసే విధంగా, ప్రతి కార్యకర్త ప్రతి ఇంటిని వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి స్థానిక సంస్థలకు కూడా కార్యకర్తలను పోటీ చేసేదానికి సిద్ధం చేసే విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, దాంట్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి, ఈ వివరాలన్నింటినీ కూడా అందుకు అర్థమయ్యే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వరాలు అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించి ఇప్పటి నుంచి నెల రోజుల పాటు మేము ఈ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఇక్కడ మేము సమావేశమయ్యాం. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర అనంతరం 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారిని చెరుకులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రతి ఏటా గంగమ్మ జాతర తర్వాత 3వ మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా నేడు 3వ మంగళవారం గంగమ్మ తల్లిని చెరుకులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో గంగమ్మ తల్లిని దర్శించుకునేలా చేశారు. తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు పొంగలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గంగమ్మ జాతర ముగిసిన అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ్లు నిర్వహించే సాంప్రదాయంలో భాగంగా ఈ 3వ వారపు కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, ఆధ్యాత్మిక పాత్రల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేరేళ్లమ్మ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు ఘనంగా సాగింది. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తి నినాదాల మధ్య కళాకారులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలక మండలి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి కళాకారులు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుణశేఖర్, ముని, వాసు, చెంగల్ రాయలు, సిద్ధవరం వెంకటాద్రి, కేఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కర్ణాటము మురళి, వెంకటాచలం, వాసుదేవరెడ్డి, మునప్పగారి మునినాథరెడ్డి, శ్రావణి, అరుణమ్మ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, పద్మావతి, అరుణ, జ్యోతి, లక్ష్మి, భక్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అమ్మవారి దీవెనలు మనకంతా కావాలని మేమంతా కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా 2 మంగళవారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రండి, ఇంకా వేషాలు ధరించండి. మన సనాతన ధర్మాన్ని మనమంతా కాపాడుకోవాలి. ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. పిల్లలు కూడా ఈరోజు వివిధ వేషధారణలతో వచ్చి
అమ్మవారిని దర్శించుకున్నారు. పిల్లలు కూడా మంచి చదువులు జరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆ అమ్మవారి చల్లని దీవెనలతో మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని, దేశ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. తిరుచానూరు గ్రామ పంచాయతీ వసుంధరా నగర్లో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ వసుంధరా నగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆస్తి నష్టం సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తిరుపతి టాటా కంపెనీ సోలార్ ప్యానెల్లో మేనేజర్గా పనిచేస్తున్న శరత్ ఇటీవల యాక్సిడెంట్ జరగడంతో తన సొంత ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో సుమారుగా నెల రోజుల పాటు గృహంలో ఎవరూ లేకపోవడంతో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్, గ్యాస్ ఒకేసారి పేలడంతో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారిగా సంఘటన చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకొని మంటలు అదుపు చేశారు. దేనివల్ల జరిగిందని ప్రాథమిక అంచనా తర్వాత వెల్లడిస్తామని తిరుచానూరు ఎస్ఐ సిద్ధారెడ్డి మీడియాకు తెలిపారు. తమ పొలాలకు వెళ్లే దారిలో అక్రమంగా గోడ నిర్మించి తమని అడ్డుకుంటున్నట్లు మండలం గ్రామానికి చెందిన న్యాయవాది మోహన్ రంగారెడ్డి మంగళవారం చిత్తూరు మీడియాను ఆశ్రయించారు. న్యాయవాది మోహన్ మీడియాతో మాట్లాడుతూ తవనంపల్లి మండలంలో తమకు సుమారు 3 ఎకరాల సెటిల్మెంట్ భూమి ఉన్నట్లు తెలిపారు. ఆ భూమి పక్కన గ్రామస్తులు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాలని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా పక్కనే తమ పొలంలో ఒక సత్రాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు తమ పొలాన్ని ఆక్రమించినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా పొలానికి వెళ్లే దారి కూడా ఆక్రమించి గోడలు నిర్మించి తమను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై నేను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయగా జేసీ సంబంధిత తహసీల్దార్కి వెంటనే ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జేసీ ఆదేశాలను పట్టించుకోకుండా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని స్థానిక తహసీల్దార్ ఆశ్రయించగా న్యాయం చేస్తానని చెప్పి ఆయన కూడా గ్రామస్తులతో ఏకీభవించి తమనే సర్దుబాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మూసుకుపోతుందని, చెడు నిర్మాణము, గోడను నిర్మాణం వెంటనే నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని మోహన్ రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మోహన్ రంగారెడ్డి సోదరుడు రమేష్, బంధువులు మునిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దారి ఎగుమతి నుంచి జనగొరకులకు వెళ్ళు బ్రిటిష్ కాలం నాటి పురాతనమైన దారి. ఈ దారి గుండా 3 గ్రామాల కనెక్టివిటీ ఉన్నది. ఈ ఆయకట్టులో ఈ దారి యొక్క ఆయకట్టులో సుమారు 100 ఎకరాల పైనగా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటికీ కూడా రోడ్డు పోనీకుండా చేయడం మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఎగుమతి గ్రామ ప్రజలు వాంటెడ్గా నా ప్రాపర్టీ లాంటి రస్తాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలనేసి ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో నేను లోపలికి వెళ్ళేటువంటి దారి అందు కాంక్రీట్తో గోడే కట్టేసిన. నగరంలోని మురుగునీటి కాలువల్లో సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా కమిషనర్ శారదాదేవి నగరంలోని ఎర్రమిట్ట, వేషాలమ్మ గుడి దగ్గర, టౌన్ క్లబ్ కూడలి వద్ద కాలువల్లో జరుగుతున్న చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. పెద్ద డ్రైన్లలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. ఋతుపవనాల వల్ల రానున్న వర్షాలతో నీరు సజావుగా వెళ్లేలా కాలువల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజలు కాలువల్లో చెత్త వేయొద్దు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛ తిరుపతి సాధ్యమవుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చారు. కూటమి నాయకులు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు వార్డులో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటరీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రానున్న వర్షాకాల నేపథ్యంలో 25వ డివిజన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు అధికంగా ఉన్నాయని ముందస్తుగా గ్రహించి సిల్టును ఎప్పటికప్పుడు తొలగిస్తే తమ వార్డుకి ఎంతో మేలు చేసిన వారవుతారని విన్నవించడం జరిగిందని మాజీ కార్పొరేటర్, కూటమి నాయకులు నరసింహ పేర్కొన్నారు. 2 ప్రాంతాలని ఎలా కాపాడుకోవాలనే దానిపైన ఇక్కడ స్థానిక నాయకులందరితో కలిసి, కూటమి నాయకులతో కలిసి అందరం కూడా వార్డుని నిశ్చితంగా పరిశీలించాం. కొన్ని పరిష్కార మార్గాలు చెప్పాం. కమిషనర్ గారు కూడా దానికి ఏకీభవించారు. త్వరలో ఆ పని ప్రారంభిస్తే ఈ యొక్క వరద ముంపు నుండి రాబోయే వర్షాకాలం నాటికి ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విడుదల మాధవరెడ్డి అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
జెడ్పీటీసీ రత్నమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, ఆరోగ్యం, రెవెన్యూ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. గాంధీపురం పంచాయతీలో ఇళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలంటే పంచాయతీ కార్యదర్శి ఎన్ఓసీతో పాటు ఎమ్మెల్యే సంతకం అవసరమని చెబుతున్నారని గాంధీపురం ఎంపీటీసీ జైకర్ సమావేశంలో ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఉంటే చూపించాలని, ఎమ్మెల్యే పేరు చెప్పి పేదలకు ఇబ్బందులు కలిగించడం సరికాదని అధికారులను నిలదీశారు. అయితే అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడంతో సమావేశంలో చర్చనీయాంశమైంది. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే వేరుశెనగ విత్తనాలు తిరుపతి రూరల్ మండల రైతులకు ఎందుకు అందలేదని ఎంపీపీ విడుదల మాధవరెడ్డి వ్యవసాయ అధికారిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన వ్యవసాయాధికారి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు సక్రమంగా వినియోగించుకోకపోవటం లేదని సమాధానం చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెలు శుభ్రత లేక కలుషితమవుతున్నాయని, దీంతో పశువులు రోగాల బారిన పడుతున్నాయని ఎంపీపీ అధికారులను హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ఎస్ఐఆర్ కార్యక్రమం, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన చర్యలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,61,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,370 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,73,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 278 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు, తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్ న్యూస్, 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు. కాణిపాకం ఆలయంలో సుగంధ పరిమళాలతో ధూపదీప సేవ, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే లక్ష్యం, ఈవో పెంచల కిషోర్ వెల్లడి. రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం, టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు. చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టు రట్టు, బంగారుపాళ్యం కేంద్రంగా అక్రమ దందా. చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆగిన స్టాంప్ పేపర్ల విక్రయాలు, క్రయ విక్రయదారులకు ఇబ్బందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.